మౌనంలోని ప్రేమ. సుధాకర్ ఒక సున్నిత మనస్కుడైన రచయిత. అక్షరాలతో అద్భుతాలు చేయడం, మనసులోని భావాలను కాగితంపై పరచడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. కొత్త కథల కోసం, సరికొత్త భావాల కోసం అతనొక సాయంత్రం భాషా తరగతిలో చేరాడు. అక్కడ తన కలల ప్రపంచానికి ప్రాణం పోసే వ్యక్తికోసం అతను ఎదురుచూస్తున్నాడు. అదే తరగతిలో రియా మాలిని అనే యువతి ఉంది. ఆమె వృత్తిరీత్యా నర్సు. లోకమంతా మాటలతో నిండిపోయి ఉంటే ఆమె మాత్రం మౌనాన్ని ఆభరణంగా ధరించింది. ఆమె కళ్ళలో ఒక నిశ్శబ్దం, పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు ఎప్పుడూ ఉంటాయి. ఆమె అందం ఆమె మాటల్లో కాదు, ఆమె మౌనంలో ఉంది. సుధాకర్ ఆమె మౌనానికి ఆకర్షితుడయ్యాడు. ఒకరోజు ధైర్యం చేసి ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించాడు. తను రాసిన కవితల గురించి, సాహిత్యం గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. రియా మాత్రం చాలా ప్రశాంతంగా మౌనంగా వింటూ ఒక చిన్న నవ్వు నవ్వి తన పుస్తకంలో నిమగ్నమైపోయింది. రోజులు గడుస్తున్నా రియా నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఆమె ఎప్పుడూ తన ప్రపంచంలో తను ఉంటుంది. ఆమె మౌనాన్ని చూసి సుధాకర్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. బహుశా ఆమెకు నేను అంటే ఇష్టం లేదేమో, అందుకే నాతో మాట్లాడటం లేదు అని అతను లోలోపల బాధపడటం మొదలుపెట్టాడు. తన ప్రేమ విఫలమైందని భావించిన సుధాకర్ ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయాడు. ఆ నగరాన్ని, ఆ తరగతిని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన పుస్తకాలను సర్దుకుని భారమైన గుండెతో ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రేమ కంటే మౌనమే శక్తివంతమైనదని అతను నమ్మాడు. విధి ఆడిన వింత నాటకంలో ఒక వర్షపు రాత్రి సుధాకర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ స్పృహ కోల్పోయాడు. అతని ప్రాణాలు కాపాడటం డాక్టర్లకు సవాలుగా మారింది. అతనికి అత్యవసరంగా రక్తం అవసరమైంది. ఆ ఆసుపత్రిలో రియామాలిని డ్యూటీలో ఉంది. స్ట్రెచర్ మీద గాయాలతో ఉన్న సుధాకర్ని చూడగానే ఆమె ప్రపంచం ఒక్క క్షణం ఆగిపోయింది. ఆమె కళ్ళు చెమర్చాయి. కాని ఆమె వృత్తిధర్మం ఆమెను హెచ్చరించింది. ఆమె భయపడలేదు, ధైర్యంగా అతన్ని కాపాడటానికి సిద్ధమైంది. సుధాకర్ది చాలా అరుదైన రక్తవర్గం. ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో ఆ రక్తం అందుబాటులో లేదు. రియాది కూడా అదే రక్తవర్గం కావడంతో ఆమె ఏమాత్రం ఆలోచించకుండా తన రక్తాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, అతను బతకాలి అని ఆమె మనసులో మొక్కుకుంది. కొన్ని గంటల తర్వాత సుధాకర్ కళ్ళు తెరిచాడు. తన పక్కన నీరసంగా కూర్చుని ఉన్న రియాని చూసి అతను ఆశ్చర్యపోయాడు. నీ ప్రాణాలు కాపాడింది ఈమె ఇచ్చిన రక్తమే అని డాక్టర్ చెప్పినప్పుడు సుధాకర్ నోట మాట రాలేదు. ఆమె మౌనం వెనుక ఇంతటి త్యాగం, ప్రేమ ఉన్నాయని అతను ఊహించలేకపోయాడు. సుధాకర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అతను మెల్లగా రియా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నన్ను క్షమించు రియా, నీ మౌనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అన్నాడు. రియా ఏమీ మాట్లాడలేదు. కాని ఆమె కళ్ళు నీ ప్రాణం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు అని నిశ్శబ్దంగా సమాధానమిచ్చాయి. వారిద్దరి మౌనంలో ఒక గొప్ప ప్రేమ కావ్యం ఆవిష్కృతమైంది.